హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం ముఖ్యంగా ఒక ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి నెలలో జరిగే మార్పుల గురించి ఈరోజు ఒక 5 అంశాల మీద మనం చర్చించుకోవడం జరుగుతుంది. అదేంటంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పెరగడం, అదేవిధంగా ఎస్బీఐ ఐఎంపిఎస్ మార్పులు, అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఇన్ఫినియస్ క్రెడిట్ కార్డు వాడేవారు ఎన్ని రెడీమ్ పాయింట్స్ అవి వాటి గురించి, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం మార్కెట్ వాల్యూ పెంచింది దాని గురించి, ఫాస్టాగ్ గురించి కూడా మనం ఈ 5 మార్పుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఈ చూసిన తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వస్తే మొదటిది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 49 రూపాయల వరకు ఫిబ్రవరి 1 నుంచి పెరగడం జరిగిందండి. ఎల్పిజి సిలిండర్ ధర అంటే మనకి కమర్షియల్ సిలిండర్ అండి. హోటల్లో, రెస్టారెంట్లు కమర్షియల్గా యూజ్ చేసేదాన్ని ఈ యొక్క సిలిండర్ ధర అనేది 49 రూపాయలు ఫిబ్రవరి 1 నుంచి పెరగడం జరిగింది. మరి అదేవిధంగా ఎస్బీఐ ఐఎంపిఎస్ ఇమీడియట్లీ పేమెంట్ సర్వీస్, ఇది యొక్క పేమెంట్ సర్వీస్లో ఎస్బీఐ ఇది వరకు ఫ్రీగా ఆ యొక్క ఐఎంపిఎస్ ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఫ్రీగా చేసేది. కానీ ఫిబ్రవరి 1 నుండి ఎస్బీఐ ఐఎంపిఎస్ ద్వారా పేమెంట్స్ చేసే మనీ పంపించే వాళ్ళు ఈ యొక్క పెరిగిన ఛార్జెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం చూసుకుందాం. 25,000 వరకు 25,000 వరకు ఎస్బీఐ ఐఎంపిఎస్ ద్వారా పేమెంట్స్ పంపించే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా 25,000 నుంచి 1,00,000 వరకు పేమెంట్స్ పంపించే వాళ్ళకి ₹2 ఛార్జ్ చేస్తారు, ప్లస్ జిఎస్టీ అంటే ₹2.36, ₹2.36 వరకు ఉంటుందండి. అదేవిధంగా ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు పంపించే వారికి ఎస్బీఐ ఐఎంపిఎస్ ఛార్జెస్ ₹6 ప్లస్ జిఎస్టీ అంటే మనకి టోటల్గా ₹7.08 వరకు ఛార్జ్ చేస్తారండి. ఇంకా 2,00,000 నుండి 5,00,000 వరకు ఐఎంపిఎస్ ద్వారా మనం చేస్తే దానికి ₹10 ప్లస్ జిఎస్టీ అంటే టోటల్గా ₹11.80 వరకు మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది వరకు అయితే మనకి ఈ ఎస్బీఐ ఫ్రీగా మనకి ఐఎంపిఎస్ ద్వారా మనం అమౌంట్ పంపించేటువంటి ఫ్రీగా చేసేది. కానీ ఫిబ్రవరి 1 నుంచి ఈ ఎస్బీఐ ఐఎంపిఎస్ అనేది మార్పు చేసి మనకి ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ కలిపి మనకి టోటల్గా ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంకా మూడవది ఫాస్టాగ్ అండి. ఫాస్టాగ్లో వచ్చిన మార్పులు ఏంటంటే కేవైవి అంటే నో యువర్ వెహికల్. ఇదివరకు మనం మామూలుగా అయితే ఈ రేషన్ కార్డులో కేవైసీ అలా బ్యాంక్లో కేవైసీ అలా చేసుకుంటాము. ఈ ఫాస్టాగ్లో కేవైవి నో యువర్ వెహికల్ అంటే ఇదివరకు మనకి బ్యాంకు ఈ కేవైవి చేసేదండి. ఈ కేవైవి అంటే ఫాస్టాగ్లో విండో సీల్కి ఉన్నటువంటి ఫాస్టాగ్ది దాన్ని స్కాన్ అదే ఫోటో తీసి, అదేవిధంగా ఆర్సీ కూడా ఫోటో తీసి ఈ యొక్క బ్యాంకులో దాంట్లో అప్లోడ్ చేసేది. కానీ ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ కేవైసీ అవసరం లేదు, బ్యాంకు ద్వారా అవసరం లేదండి. అదేవిధంగా ఇంకా నాలుగోది హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా క్రెడిట్ కార్డు వాడేవారు ఇదివరకు అన్లిమిటెడ్ అంటే రెడీమ్ పాయింట్స్ అనేవి అన్లిమిటెడ్గా రెడీమ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇన్ఫినియా క్రెడిట్ కార్డు వాడేవారికి 5 మాత్రమే రెడీమ్ పాయింట్స్ని రెడీమ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇది ఫిబ్రవరి 1 నుండి ఇది అమల్లోకి వస్తుంది. అదేవిధంగా ఈ ఎస్బీఐ ఐఎంపిఎస్ అనేది ఫిబ్రవరి 15 నుంచి మనకి అమల్లోకి వస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ ఏపీ గవర్నమెంట్ అనేది ప్రభుత్వం మార్కెట్ వాల్యూ అనేది, భూముల యొక్క మార్కెట్ వాల్యూ అనేది పెంచడం జరుగుతుంది. మనకి ఫిబ్రవరి 1 నుంచి పెంచడం జరిగిందని చాలా వరకు చెప్పుకున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 1 నుంచి పెంచదలుచుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పెంచే రేట్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ యొక్క మార్కెట్ వాల్యూలు అనేవి
పెంచకుండా నిలుపుదల చేయడం జరిగింది. అయితే ఈ రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా పాత పద్ధతుల ప్రకారమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడైతే ఈ జీవోని మళ్ళీ సర్క్యులేషన్ చేస్తుందో, అంటే పెంపుదల అనేది మళ్ళీ ప్రారంభిస్తుందో, అప్పటి నుంచి పాత ధరలు కాకుండా కొత్త ధరల ద్వారానే మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఈ పాత ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చండి. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే ఈ మార్కెట్ వాల్యూలు అనేవి పెంచడం జరుగుతుంది. సో ఈ యొక్క వివరాలు, ఈ విషయం మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్, విజయనగరం.